హలో ఫ్రెండ్స్, బుల్లితెరలో ఎక్కువ కాలంగా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్న నటులు ఎవరైనా ఉన్నారంటే అది తేజస్విని గౌడ, ఇంకా కావ్యశ్రీ, అలాగే అమర్దీప్, ఇంకా నిఖిల్. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ ఫ్రెండ్షిప్ని అయితే అలానే కొనసాగిస్తున్నారు. కావ్య తేజస్వినులు కన్నడ అమ్మాయిలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ బయటికి కనిపించారు, కానీ వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. వీళ్ళిద్దరూ కూడా తెలుగు బుల్లితెరకు అయితే ఒకేసారి రావడం అయితే జరిగింది. అయితే తేజు నిఖిల్ల మధ్య అన్నా చెల్లెల అనుబంధం ఉంది. అలాగే అమర్ కూడా కావ్యని ఒక అన్నలా చూసుకుంటాడంట. వీళ్ళ నలుగురు అయితే రాఖీ పండగని కలిసి జరుపుకుంటారు. అంటే తేజు నిఖిల్కి, అలాగే కావ్య అమర్కి అయితే రాఖీ కడుతుంది. అప్పట్లో వీళ్ళు చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా అయిపోవడం వల్ల అంత టచ్లో, అంటే సోషల్ మీడియాలో లేకపోవచ్చు, కానీ వీళ్ళైతే పర్సనల్గా అయితే ఇప్పటికీ కలిసే ఉన్నారు అంటూ చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు. అయితే ఇటీవల తేజుకి, కావ్యకి ఒకేసారి బిగ్ బాస్లో అయితే అవకాశం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరిని బిగ్ బాస్ అయితే కన్ఫర్మ్ చేసేసింది, కానీ ఇంకా వీళ్ళిద్దరి నుంచి ఎలాంటి ఆన్సర్ కూడా రాలేదంట. అవి అయితే ప్రస్తుతం 2 సీరియల్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తేజు కూడా షోస్తో, ఇంకా కన్నడ సీరియల్తో అయితే బిజీగా ఉంది. అయితే వీళ్ళిద్దరూ బిగ్ బాస్కి వెళ్ళాలా వద్దా అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారంట. అయితే అమర్, నిఖిల్ ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అమర్ అయితే ఎంత నెగిటివిటీని మూట కట్టుకొని వచ్చాడో కూడా మనకి తెలుసు. అలాగే నిఖిల్ కూడా కొంచెం నెగిటివిటీని అయితే మూట కట్టుకొని వచ్చాడు. అమర్ బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరియానా గ్లోరీ అయితే అమర్, తేజులని ఇంటర్వ్యూ అయితే చేసింది. ఒకవేళ తేజుకు బిగ్ బాస్లో ఆఫర్ వస్తే నువ్వు పంపిస్తావా అరా అని అమర్ని అడగగా, నేనైతే పంపాను, ఇంకా తనే ఇష్టం, తనకి వెళ్ళాలని ఉంటే వెళ్ళమంటాను, ఎందుకంటే నేను ఎంత నెగిటివిటీని ఎంత ఫేస్ చేశానో నాకు తెలుసు. ఆ పరిస్థితి తేజుకు రాకూడదనే నేను అనుకుంటున్నాను అంటూ తేజునైతే అప్పుడు అనడం జరిగింది. ఇంకా తేజు అయితే దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు, కానీ అమర్ సైడ్ నుంచి అయితే వద్దనేసే అనేసాడు. అలాగే కావ్య విషయంలో కూడా ఒకవేళ నిఖిల్, కావ్య నిజంగా కలిసిపోయి ఉండి గనక ఉంటే నిఖిల్ కూడా కావ్యకి వద్దనే సజెషన్ ఇస్తాడనేసి చాలా మంది అంటున్నారు. అలాగే ఇంకొంతమంది అయితే నిఖిల్ అయితే కావ్యని ఖచ్చితంగా పంపిస్తాడు, ఎందుకంటే అక్కడ రియాలిటీ ఎలా ఉంటుందో వెళ్తేనే కదా తెలుస్తుంది అంటూ మరి కావ్య తేజస్వినులు బిగ్ బాస్కి వెళ్తారా వెళ్ళారా అని మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ అయితే చేసేసండి. సబ్స్క్రైబ్